చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సమీక్షకు వచ్చినటువంటి ప్రతిసారి కూడా 2018 కల్లా పోలవరం పనులు పూర్తి చేస్తానని చెప్పి ప్రతి సోమవారం ఆయన సమీక్ష పెట్టినప్పుడు చెప్తా ఉన్నాడు. అది ఏ విధంగా ఆచరణ సాధ్యం అనేది మాత్రం ఇక్కడ జిల్లా ప్రజలు ఎవరికీ కూడా అర్థం కావట్లే. ఎందుకంటే ఆయన వచ్చిన ప్రతిసారి కూడా రేపు కాపర్ డ్యామ్ పనులు ప్రారంభానికి సంబంధించి శంకుస్థాపనని రేపు వస్తూ ఉన్నాడు ఆయన. అంతకుముందు స్పిల్వే పనులకు సంబంధించి ఒకసారి శంకుస్థాపన చేస్తారు, లేకపోతే కాలువ పనులకు సంబంధించి ఒకసారి శంకుస్థాపన చేస్తారు, లేకపోతే డయాఫ్రమ్ వాల్కి సంబంధించి ఒకసారి శంకుస్థాపన చేస్తారు. ఈ విధంగా శంకుస్థాపనలు చేయటానికి తప్ప ఆ పనుల ప్రగతి ఏ విధంగా ఉంది అన్న సమీక్ష మాత్రం సక్రమంగా జరగటం లేదు. కేవలం ప్రజలందరూ అభిప్రాయపడేది ఏంటంటే ఈ శంకుస్థాపనల పేరిట రావటం, ఆ శంకుస్థాపన చేసిన ప్రతిసారి కూడా ఏదైతే ఆ కాంట్రాక్ట్ సంస్థ ఉందో ట్రాన్స్ట్రాయ్ దానికి సంబంధించి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వటానికో లేకపోతే పనులు చేయకుండా దానికి బిల్లులు చెల్లించడానికో దాని ద్వారా వచ్చేటువంటి కమిషన్లు దండుకోవటానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు అనేది మొత్తం ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వంతో కూడా జాతీయ హోదాగా ప్రకటించినప్పటికీ కూడా ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 40,000 కోట్ల విలువ చేసేటువంటి పోలవరం ప్రాజెక్టుకు కేవలం 3,000 కోట్లు మాత్రమే సాధించగలిగారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇది చాలా చాలా దారుణమైనటువంటి అంశం. ఇది మిగిలిన అంశాల మీద ఆయన రాజీ పడుతూ కేవలం ఆయనకున్నటువంటి కేసుల గురించి దాంట్లోంచి బయటపడటానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం మీద రాజీ ధోరణి అవలంబిస్తూ దాని మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నాడు అనేది వాస్తవం. ఇప్పటికైనా సరే మేము అడిగేది ఏంటంటే వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి మాటలు చెప్పండి. 2018కి ఇప్పుడు మీరు రేపు కాపర్ డ్యామ్ పనులు మొదలు పెడుతూ అసలు గేట్ల తయారీ కూడా ఇంకా పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్కి సంబంధించి ఇంకా డిజైన్ల మీద డిజైన్లను మారుస్తూ ఇంకా పనులు కూడా పూర్తిగా మొదలయ్యేటువంటి పరిస్థితి లేనప్పుడు ఇటీవల వచ్చినటువంటి కేంద్ర కమిటీ కూడా ఇదే చెప్పింది, పూర్తి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో పోలవరం పనులకు సంబంధించి ఏ విధమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయనేది మీడియా పరంగా కూడా వచ్చింది. పనులు జరగకుండా ట్రాన్స్ట్రాయ్ సంస్థకు సంబంధించి ఏ విధంగా బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు, అదేవిధంగా ట్రాన్స్ట్రాయ్ సంస్థ మిగిలిన వాటన్నిటికీ కూడా కింద స్థాయిలో మళ్ళీ సబ్ కాంట్రాక్టులు ఇచ్చి వారితో పనులు చేయిస్తూ వారికి బిల్లులు కూడా సక్రమంగా చెల్లించకపోవటం వల్ల పనులు కూడా దాదాపుగా 4 రోజులు అంతకుముందు ఆగిపోయిన విషయం కూడా మనకందరికీ కూడా తెలుసు. ఈ విధంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు వారి కింద ఉన్నటువంటి వారి నాయకులు అందరూ కూడా కమిషన్లు దండుకునే ఒక ప్రాజెక్టు కింద చూస్తూ ఉన్నారు తప్ప ఏ విధంగా దీన్ని పూర్తి చేయాలన్న లక్ష్యం లేదనేది వాస్తవం. అందరికీ కూడా తెలుసు. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు, ఆయన చేతుల మీదుగా మొదలైనటువంటి పోలవరం ప్రాజెక్టుకి ఆయన ఉండగానే దాదాపుగా 70% కాలువ పనులు పూర్తయినాయి. ఇప్పటికీ కూడా ఇంకా దానికి సంబంధించినటువంటి ఆ పనులన్నీ కూడా ఇంకా ఎన్నిసార్లు సమీక్షకు వచ్చినా కూడా కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ ఇంకా పెండింగ్లో ఉందని చెప్తారు. ఏ ఒక్క పని కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా డిజైన్ల అప్రూవలే మాటికి ఇంకా కేంద్ర కమిటీకి మేమేదో రివైజ్డ్ ఎస్టిమేట్లు పంపించాము, అవి ఇంకా ఆమోదం దశలోనే ఉన్నాయని చెప్తారు. కనీసం ఆమోదానికి సంబంధించి ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రతి చిన్న పనికి శంకుస్థాపన చేయటం, దానికి మళ్ళీ మేము ప్రతిపాదనలన్నీ కూడా మళ్ళీ పంపించాము, మళ్ళీ ఆ ఎస్టిమేట్లన్నింటినీ కూడా మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ పంపించాము అని చెప్పి ఇవన్నీ ఈ పనుల మీదే రావటం జరుగుతుంది తప్ప అక్కడ ఏం జరుగుతుందో ఇటీవల కాలంలో మరీ ఘోరమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ ఇదివరకు పత్రికా విలేకరులు లేకపోతే ఇతరులు వెళ్ళి చూసి ఆ పనుల ప్రగతిని చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్య దానికి రక్షణ కల్పించే అంశం అని చెప్పి ఆ పోలవరం ప్రాజెక్టు దగ్గర అసలు ఏం పనులు జరుగుతూ ఉన్నాయో కూడా ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఇటీవల కాలంలో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఆ మిషనరీ పాడైపోయిందని చెప్పి ఏదో ఆ అంశాన్ని సాకుగా చూపించి పనులు జాప్యమైన దానికి సంబంధించి అదేవిధంగా దాన్ని సాకుగా చూపించి అసలు పోలవరం ప్రాజెక్టు దరిదాపుల్లో కూడా ఎవరిని కూడా వెళ్ళనటువంటి పరిస్థితి, ఇంత రహస్యంగా పనులు చేపట్టాల్సినటువంటి అవసరం ఏంటో కూడా మాకెవరికి కూడా అర్థం కావట్లా. చివరిగా నేను చెప్పేది ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి
చంద్రబాబు నాయుడు ప్రకటనలకే పరిమితం అవుతా ఉన్నాడు తప్ప దేవినేని ఉమామహేశ్వరరావు గారు దానికి సంబంధించిన కమిషన్లు దండుకోవటానికి ఆయన ఒక మధ్యవర్తిగా వస్తున్నాడు తప్ప ప్రాజెక్టు పనుల మీద మాత్రం దాని ప్రగతి మీద శ్రద్ధ లేదనేది వాస్తవం. ఎప్పటికైనా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకుని వాళ్ళు ఎప్పటికీ పూర్తి చేస్తారనేది స్పష్టంగా నిజాయితీతో చెప్పాలనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా పోలవరం అమరావతి నాకు రెండు కళ్ళు అని చెప్తా ఉన్నాడు. ఆయన మాట చెప్పినప్పుడల్లా రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు గురైపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన రెండు కళ్ళ సిద్ధాంతాన్ని వల్లించినటువంటి ప్రతిసారి కూడా రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. అప్పుడు సమైక్య రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని రెండుగా విభజించినప్పుడు కూడా రెండు కళ్ళ సిద్ధాంతాన్ని వల్లించాడు. మన రాష్ట్రం ఏ విధంగా ఘోరంగా నష్టపోయిందో ప్రజలందరికీ కూడా తెలుసు. మళ్ళీ అదేవిధంగా ఈరోజు అమరావతి పోలవరం రెండు కళ్ళు అంటూ ఉన్నాడు ఆయన. పోలవరం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉందో, ఏ విధంగా ప్రగతి లేకుండా మాటలకే పరిమితమైందో మనకు తెలుసు. అదేవిధంగా అమరావతి విషయం కూడా ఇప్పుడు ఈరోజు పేపర్లో చూసాం. అసలు ఎంత దారుణం అంటే సుమారు 650 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించినటువంటి అసెంబ్లీని ఆయన తేలిగ్గా తీసిపారేస్తూ అదొక తాత్కాలిక అసెంబ్లీ మాత్రమే, దీన్ని ఏదో ఈ సంవత్సరానికి మాత్రమే నేను అసెంబ్లీ కట్టాను, తర్వాత మళ్ళీ 1500 కోట్ల రూపాయలతో నేను వేరే అసెంబ్లీ నిర్మిస్తానని ఓన్లీ చెప్పటం తప్పు కాదు. కానీ ఇప్పుడు 650 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎంత డొల్లతనంగా ఉందో చూసాం. అమరావతి అనేదాన్ని ఏదో డిజైన్లని ఏదో పేపర్లో సింగపూర్ కంపెనీ నుంచి ఆ డిజైన్లు తెప్పించాం, చైనా నుంచి ఈ డిజైన్ తెప్పించాం అంటే ఆ డిజైన్లు పేపర్లో చూపించడమే తప్ప గ్రౌండ్లో ఎక్కడ కూడా కనీసం రాజధానికి సంబంధించి ఒక ఇటుక కూడా పేర్చినటువంటి పాపాను పోలేదు. ఈనాడు ఆ కట్టినటువంటి అసెంబ్లీ తప్ప దాని చుట్టూ కూడా శ్మశాన వాతావరణమే. ఎక్కడైనా కనీసం ఒక పరిశ్రమ కానీ, లేకపోతే ఒక నివాసయోగ్యమైనటువంటి ఒక గృహం కానీ, లేకపోతే ఏదైనా ఇంకొక ప్రభుత్వ ఆఫీస్ ఏదన్నా కట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? 3 సంవత్సరాలు అయింది. ఇంకా డిజైన్లు మార్చేటువంటి పని, లేకపోతే డిజైన్లు చేసేటువంటి నిమిత్తం ఇతర దేశాలకు సంబంధించి ఆ సంస్థలకు కోట్లు దారాదత్తం చేసే పనిలో ఉన్నారు తప్ప నిన్నటికి నిన్న ఎంత దారుణం అంటే ప్రతిపక్ష నాయకుడి గదిలోకి అక్కడ ఉన్నటువంటి ఆ కొద్దిపాటి వర్షానికి ఆ గది నిండా వర్షపు నీరు చేరిందంటే అది ఎంత దారుణమో, ఆ కట్టడం ఎంత తక్కువ ప్రమాణాలతో ఆ కట్టడం నిర్మించారో కూడా మనకు అర్థమవుతుంది. పైగా దాన్ని సమర్థించుకుంటాం. సిఆర్డీఏ కమిషనర్ గారు మాట్లాడుతూ నిన్నేదో పైనుంచి ఏదో ఒక పైపు దింపాము, ఆ పైపు దింపడం వల్ల మొత్తం ఆ గదంతా కూడా నీరు చేరిపోయిందని చెప్తా ఉన్నారు. ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తా ఆఖరికి రాజధాని విషయంలో కూడా కేవలం కమిషన్లకే కక్కుర్తుపడి ఏమాత్రం అనుభవం లేనటువంటి కాంట్రాక్ట్ సంస్థలతో ఆ రాజధానిని నిర్మింపజేస్తూ ఉన్నారు అంటానికి ఉదాహరణ ఇంతకన్నా ఏం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు రాజధాని ప్రాంతంలో వారు ముందు కూడా ఏ విధంగా నిర్మించబోతా ఉన్నారు మనకు రాజధాని అనేదాన్ని, ఆ అసెంబ్లీ నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈనాడు ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవచ్చు. రాజధాని విషయంలో కూడా ఎక్కడా కూడా ఇప్పటికి కూడా ఒక్క డిజైన్ కూడా అప్రూవల్ కాలేదు. ఎప్పటికీ ఒక్క డిజైన్ కూడా ఈరోజు ఒక డిజైన్, తర్వాత మళ్ళీ దాన్ని మార్పు చేస్తున్నట్టుగా మళ్ళీ వేరే డిజైన్, ఈ విధంగా డిజైన్లకే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం తప్ప ఎక్కడా కూడా స్పష్టమైనటువంటి అవగాహన లేదంటానికి నిదర్శనం ఏంటంటే సినిమా దర్శకుల్ని, సినిమాలకు సంబంధించి ఆ కళా దర్శకుల్ని పిలిపించి రాజధాని నిర్మించాలని ఆలోచన చేయటం కూడా అసలు రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా ఈ విషయం అసలు అర్థం కావట్లేదు. కేవలం రాజధాని అంశంలోనే కాదు, ఇప్పటివరకు పారిశ్రామిక రంగంలో కూడా ప్రతి చోట పారిశ్రామిక రంగానికి సంబంధించి సమావేశాలు పెడతారు. పారిశ్రామికవేత్తలతో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. అటు విశాఖపట్నంలో కానివ్వండి, లేకపోతే ఇటు విజయవాడలో కానివ్వండి, రకరకాల మీటింగ్లు పెట్టి కోట్లాది రూపాయలతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా తీసుకొస్తారు. కానీ ఒక్క పరిశ్రమ కూడా ఏదో పేపర్లో చాలా ప్రముఖంగా వస్తుంది, 2 రోజుల్లో ఆ కంపెనీ అని, 2 రోజుల్లో ఈ పెద్ద కంపెనీ వస్తుంది, ఐటీ కంపెనీ వస్తుందా, లేకపోతే ఒక్క కంపెనీ కూడా ఇప్పటివరకు కూడా శంకుస్థాపన చేసినటువంటి దాఖలాలు లేవు. శంకుస్థాపన చేసినటువంటి కంపెనీలు కూడా ఇప్పటివరకు అసలు నిర్మాణం మొదలైనటువంటి దాఖలాలు లేవు. ఇటువంటి పరిస్థితులు అటు పారిశ్రామిక రంగానికి సంబంధించి ఎక్కడ ప్రగతి లేదు, వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా అసలు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి దశలో పూర్తి కాకుండా పట్టిసీమన్నారు. పట్టిసీమ ద్వారా కూడా ఎటువంటి అసలు ఉపయోగం లేదని మేము చెప్పడం కాదు, సాక్షాత్తు కాగ్ రిపోర్ట్లోనే పట్టిసీమ అనేది అసలు ఒక నిరుపయోగమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి కాగ్ రిపోర్టే తేల్చేసింది. అలాగే వ్యవసాయ రంగంలో కూడా ఎటువంటి ప్రగతి లేదు. పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అవినీతి, తెలుగుదేశం నాయకులందరూ కూడా అవినీతిని
ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు, అందులో భాగస్వాములు అవుతున్నారు అనటానికి కొన్ని కోట్ల రూపాయల భూ కుంభకోణాలు విశాఖపట్నంలోను, తర్వాత విజయవాడలోను, రాష్ట్ర వ్యాప్తంగా చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ కూడా కేవలం ప్రజాధనాన్ని దోచుకునేటువంటి పనిలో ఉన్నారు తప్ప ఎక్కడా కూడా రాష్ట్రంలో అభివృద్ధి విషయాన్నే పూర్తిగా మర్చిపోయారని చెప్పి తెలియజేస్తా ఉన్నా.